టాపిక్ చేంజ్ డైవర్ట్ అవుతుంది, మనం మళ్ళీ మాట్లాడదాం. ఎస్ విజయ్ గారు, సో ఇప్పుడు ఇదంతా విలీనం గురించి మాట్లాడుకోవాలంటే సరే, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే వన్ థింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది. ఇందాక ఆయన మాట్లాడినట్లు ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది, లైసెన్స్ ఫీజులు పెరిగిపోతాయి, అండ్ ట్రేడ్ మార్కెట్ కూడా పెరిగిపోతుంది. ఈ లెక్కన ఏం చూసినా కూడా మొన్నటి వరకు ఇంకొకటి గ్రామ పంచాయతీల పరిధి వరకు ఉంటే కూడా ఇన్ కేసు ఎన్నికలు రావాలంటే కేంద్రం నుంచి నిధులు వచ్చేది, లైక్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మొన్నటి వరకు 14th ఐ థింక్ సో, నెక్స్ట్ 15th రావాల్సింది. సో ఇవన్నీ చేసే కేంద్రం నుంచి వచ్చే నిధులు పర్టికులర్ గా ఇది మన తెలంగాణ గవర్నమెంట్ మిస్ అయ్యే ఛాన్స్. ఆ గ్రామాల వరకు కానీ ఆ ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇవి కాస్త స్కిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ లెక్కన చూసినా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాళ్ళకి ప్లస్ మైనస్? కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాళ్ళు ఇప్పుడు ప్లస్ అని అనుకునే చేసినటువంటి అంశం. మాకే ప్లస్ అవుతుంది, భవిష్యత్తులో ఎలక్షన్ పెడితే వాళ్ళకు అనుకూలంగా డివిజన్లు చేసుకోనేది కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి డివిజన్లు చేసుకుంటే లాభం పడుతుంది అనేది చేసుకున్నటువంటి అంశం. రాజకీయంగా అది చూస్తే మొత్తం ఓల్ రాజకీయం అసలు హైదరాబాద్ తెలంగాణకు ఉంటుందా లేదా అనేది అదొక ప్రశ్న. ఇప్పుడు ఇంకొకటి ఏంది, ల్యాండ్లకు సంబంధించిన ఒకవేళ డెవలప్మెంట్ ప్రజలందరికీ మంచి సౌకర్యాలు ఆదాయం ప్రభుత్వానికి రావాలంటే ఇప్పుడు చెప్తున్నట్టు వాస్తవానికి ఇందాక నిన్ననే కోకాపేట ల్యాండ్ లో మీరు అన్నట్టు 170 కోట్ల వాల్యూ ఎకరం పలుకుతున్నటువంటిది. ఆ ఏరియాలో ఈ మధ్యలో ఏంది 20 ఎకరాలు 30 ఎకరాలు అమ్మితేనే దాదాపు 2,000 కోట్లు 3,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినటువంటి అంశం. అట్లాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ అంటే సేమ్ ఆ రేంజ్ ఒక 10 కోట్లు 20 కోట్లు అటు ఇటు ఉంటుంది ఎక్కడైనా ల్యాండ్. మీరు ఇప్పుడు కొత్తగా జిహెచ్ఎంసీ పరిధి చూసుకున్నట్లేదు. అట్లాంటిది ఇప్పుడు ఒక హెల్త్ పాలసీ తీసుకొచ్చి దాదాపు 10,000 ఎకరాలు అంటే దాదాపు 5-6 లక్షల కోట్ల ఆస్తి ఉన్నటువంటి భూమిని మీరు ఏం చేస్తున్నారు, 5,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి, దానివల్ల 5,000 కోట్ల ఆదాయం వచ్చే విధంగానే మొత్తం కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి అదే పని ఈ 10,000 ఎకరాలని ఈ 5 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల ఆస్తిని ప్రభుత్వమే తీసుకొని ఇట్లా వేలం పెడితే దాదాపు 5-6 లక్షల కోట్ల ఆస్తి వస్తుంది. అసలు తెలంగాణకు అప్పులు ఉండవు, మొత్తం హైదరాబాద్ పూర్తి చేతిలో ఉంటది, ఏ సౌకర్యమైనా ఈజీగా వచ్చి ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంటే. అంటే 5 లక్షల కోట్ల ఆదాయాన్ని మీరు 5,000 కోట్ల ప్రభుత్వానికి వచ్చే విధంగా పాలసీ రూపొందించడమే హైదరాబాద్ ను తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఎంచుకోవాలి. జస్ట్ 20 ఎకరాలే నిన్న కోకాపేటలో 20 ఎకరాలు అమ్మితేనే 3-4 వేల కోట్లు వస్తే 10,000 ఎకరాలకు ఎన్ని రావాలండి హైదరాబాద్ లో? ఈ కంపారిజన్ చేసుకోండి, ఈజీగా తెలిసిపోతుంది. 20 ఎకరాలకు ఇంత వస్తే 10,000 ఎకరాలకు ఎంత రావాలి? 5,000 కోట్లకి ఇచ్చేస్తే మీరు అది ఏ సంక్షేమానికి ఏ అభివృద్ధికి ఉపయోగపడుతుంది? ఓ నెల వడ్డీకి ఉపయోగపడదు, ఓ రైతు బంధు ఒక కారు కేయడానికి ఉపయోగపడదు, ఏ సంక్షేమానికి ఉపయోగపడినటువంటి డబ్బులు. అందుకే ఈ రకమైనటువంటి ఇదంతేంది ఒక దోపిడీ లాగా మొత్తం కబ్జా మొత్తం దోసుకోవడమే టార్గెట్ గా కనిపిస్తుంది తప్ప ఈ అభివృద్ధి పౌర సేవలు సమానంగా ఇస్తాం, ఆ డబ్బును సంపదను పంచుదాము అనే కాన్సెప్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ సంపదను మొత్తం కొంతమంది దోచుకునే రీతిలోనే కనిపిస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది. ఈ విలీనాలు దీనివల్ల ఏంటి, ఈ విలీన ప్రక్రియ జరగడమే ఒక అన్డెమోక్రటిక్. ఎవరి ప్రజాభిప్రాయ సేకరణ జరగదు. ధన క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్నారు, అయిపోయింది. ఏ మున్సిపాలిటీ గాని ఏ కార్పొరేషన్ గాని తీర్మానం చేసినటువంటి లేదు, ప్రజల్లో బహిరంగంగా జెండా సమావేశాలు పెట్టో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నది లేదు. ఇంత పెద్ద నిర్ణయం దాదాపు 2.5 కోట్ల మంది 2,25,00,000 మంది దీని పరిధిలోకి వస్తుంటే అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఉండే. దాదాపు సగం జనాభా, తెలంగాణ సగం జనాభా అన్నట్టు సగం జనాభాకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఎంత పెద్ద చర్చ జరగాలి? అట్లాంటి చర్చ ఏమీ లేదు. దాన్ని తీసేసుకున్నారు, బలం ఉందని లాస్ట్ రోజు కౌన్సిల్ లో పెట్టి కౌన్సిల్ లాస్ట్ క్యాబినెట్ లో డిసిషన్ ఆ రోజు మధ్యాహ్నం జరుగుతున్నటువంటి సందర్భంలో క్యాబినెట్ లో డిసిషన్ తీసుకుంటారు. అంతకు ముందే ఇంకా డిసిషన్ అయినాకనే క్యాబినెట్ లో డిసిషన్ అయ్యి అంత అయిన తర్వాతనే జిహెచ్ఎంసీలో తీర్మానం చేస్తారు. అంటే విజయ్ గారు, ఒకటి ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల గ్రామీణ అస్తిత్వం కోల్పోతుంది అనుకోవచ్చా, లేదంటే అక్కడ గ్రామీణ యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అనుకోవచ్చా? గ్రామీణ తెలంగాణ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్లస్ ఇటువంటి మనది అంటే అర్బనైజేషన్ ని పెంచుతున్నారు. ఎందుకంటే ప్రజల నుంచి రకరకాల ముఖ్యంగా భారతదేశం లాంటి చోట్ల ఏంటంటే
గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సౌకర్యాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కానీ ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి సందర్భం వాటిని కట్ చేయాలి. ఆ నిధులను కట్ చేయాలంటే ప్రతిదాన్ని అర్బనైజేషన్ చేయాలి. ఇప్పుడు దాదాపు తెలంగాణలో ఏది గ్రామ ప్రాంతం అనేది చాలా తక్కువ ఉంది. ఏదో ఒక గ్రామం మున్సిపాలిటీ కిందకి అయిపోయినాయి. ఈ మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా గ్రామీణ వాతావరణం పేరుకే ఉంది. చాలా ఊర్లు హెచ్ఎండి కొన్నేమో ఆయా డెవలప్మెంట్ అథారిటీలకు తీసుకొచ్చారు, కొన్నేమో మున్సిపాలిటీలకు తీసుకొచ్చారు, కొన్నేమో కార్పొరేషన్లకు. చాలా తక్కువ గ్రామాలు అనేవే అస్తిత్వం కోల్పోతున్నటువంటి దశలో ఉన్నాం. ఇంకా పూర్తిగా కోల్పోలేదు కానీ ఆ దశలో ఉన్నాం. దీని ద్వారా ఏంటంటే ఉపాధి హామీ లాంటి పథకాలు కావచ్చు, ఇటువంటి పథకాలు ఇంప్లిమెంటేషన్ కావు. గ్రామ నుండి పంచాయతీ ఉంటేనే అవి అవుతాయి. పంచాయతీలకు వచ్చే నిధులు వేరుంటాయి, మున్సిపాలిటీలకు సంబంధించి ఉంటాయి. అవన్నీ కట్ ప్లస్ ట్యాక్సులు పెరుగుతాయి. అర్బనైజేషన్ ద్వారా ఏంటంటే ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను తో పాటు పన్నులు ఎక్కువగా ప్రజల నుంచి పీడించడానికి అర్బనైజేషన్ ఎక్కువగా చేస్తున్నారు. ఆ స్థాయిలో నిజమైన అర్బనైజేషన్ అంటే ప్రజలకు హై క్లాస్ లెవెల్లో సౌకర్యాలు కల్పించాలి. అట్లాంటి సౌకర్యాలు కల్పించట్లేదు. రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, మంచినీటికి సంబంధించినటువంటిది కావచ్చు, విద్యుత్కి సంబంధించినటువంటిది కావచ్చు, ఈ హాస్పిటల్కి సంబంధించి ఇట్లాంటి మౌలిక వసతుల విషయంలోనూ మొత్తం కాడెత్తేసినటువంటి పరిస్థితి ఉంటుంది. భూముల నిల్వలు పెంచుకొని కొన్ని కావాల్సినటువంటి భూములు అమ్ముకోనేమో సొంత లాభం పడుతుంది. మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మాత్రం వివరించటం లేదు. ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ మీద ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. ఐ థింక్ మ్యూట్ లో ఉన్నారండి, ఒకసారి చూసుకోండి. చెప్పండి. హైదరాబాద్ చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు వచ్చిందండి? ట్రాఫిక్ సమస్య కదా. దాని తర్వాత ఇప్పుడు ట్రిబుల్ ఆర్ ఎందుకు వస్తున్నది? అదే ట్రాఫిక్ సమస్య కదా. ఆ సమస్యను దాటడానికి, అధిగమించడానికి ఓఆర్ఆర్ వస్తే అది ఇబ్బంది అయితే, ఇంకా ట్రిబుల్ ఆర్ వస్తా ఉంటే మీరు ఉన్న మున్సిపాలిటీస్ అన్నిటి కూడా కలిపేసి ఇంకా బృహన్ హైదరాబాద్ చేస్తే ఇదే సమస్య ఉంటుంది. మళ్ళా 18 ఇదే సమస్య. కాబట్టి ఇది పరిష్కారం కాదు. ఫస్ట్ మైగ్రేషన్ ఆపాలి పల్లెల నుంచి ప్రధాన పెద్ద నగరాలకు. అక్కడ ఆపేసి అక్కడనే అటువంటి అమ్యూనిటీస్ ఇవ్వండి, అటువంటి ఉపాధి అవకాశాలు ఇవ్వండి. సో దట్ హైదరాబాద్ మీద బరువు పడదు. ట్రాఫిక్ సమస్య, పొల్యూషన్ సమస్య, హెల్త్ సమస్య, డ్రైనేజ్ సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య ఒక్కటే, అనేక సమస్యలు ఉంటాయి. మీరు పెద్ద నగరంగా చెప్పుకోవడానికి గొప్పల కోసం మహానగరం చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఉన్నవంటే మనం మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మీటింగ్ ఇచ్చాం. ఆ మీటింగ్ లాగా ఉందా అంటే? ఆ మీటింగ్ లాగా జరిగిందేమో? ఎప్పుడైనా ఆ 5 ఏళ్లలో ఒక్కసారి, 5 కాదు, నేను 25-30 years నుంచి హైదరాబాద్ యొక్క పని చూస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్. ఏ ఒక్క మీటింగ్ కూడాను సిస్టమేటిక్ గా ఉందా జరిగిన పాపన పోలేదు. సమస్యల మీద చర్చించి రెజల్యూషన్ తీసుకొని వాటి అమలు కోసం చేసిన పాపాన్ని పోలేదు. దీనికోసం కాదు మెజర్స్. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే గ్రామాల్ని డెవలప్ చేయండి. అర్బన్ యొక్క సౌకర్యాలు గ్రామాలు ఇవ్వండి, ఉపాధి సౌకర్యాలు గ్రామాలు ఇవ్వండి, ఎడ్యుకేషన్ హెల్త్ గ్రామాలు ఇవ్వండి. సో దట్ వాళ్ళు రాకుండా ఉంటారు. కుల వృత్తులు చచ్చిపోయినాయి, వ్యవసాయం చచ్చిపోతా ఉన్నది. వ్యవసాయదారులు గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఒకప్పుడు నేను రైతుని, రైతు బిడ్డ అని చెప్పుకున్నాను. ఇవాళ రైతులు రైతు కూలీలకు పని దొరకకుండా హైదరాబాద్కి వస్తా ఉన్నారు. ఇది బాధ కదా మేరకు. దుబాయ్ ఎందుకు పోతా ఉన్నారు? మస్కట్ దుబాయ్లకు, గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతా ఉన్నారు కూలీలుగా? గ్రామీణ ప్రాంతాల్లో పని లేక, గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సాహకాలు లేక, ప్రభుత్వం యొక్క ఆలోచన గ్రామాలన్నీ దృష్టి ఇప్పుడు తగ్గింది లేండి. ఇప్పుడు వెళ్ళట్లేదు లేండి. ఇప్పుడు అంత దుబాయ్లకు ఇవన్నీ వెళ్ళట్లేదు, కాస్త తగ్గింది. మేము నిజామాబాద్, మీరు కూడా నిజామాబాదే. ప్రతి గ్రామంలో 100 మంది గల్ఫ్ దేశాలు. ఆ వడ్డీలకే 10-12 సంవత్సరాలు. నేను మీ పాయింట్ ని ఏకీభవిస్తాను. ఒక్క నిమిషము నుమన్ గారు. సో డెవలప్మెంట్ పిరమిడ్ లో మీరు అన్ని విలీనం చేస్తున్నారు. ఇందాక శ్రీనివాస్ గారు ఒక మంచి పాయింట్ అన్నారు, మైగ్రేషన్ ని ఆపాలి అని. సరే, మైగ్రేషన్ గురించి నేను పక్కన పెడితే ఉపాధి గురించి మాట్లాడుకోవాలంటే కూడా ఓకే, మీరు ఏదైతే డెవలప్మెంట్ అనేది డైవర్సిఫై చేయాలి.
ఇది సెంట్రలైజ్ అవుతుంది ఇక్కడ ఒకటి 1 పాయింట్. అండ్ ఇంకొకటి డెవలప్మెంట్ అంతా ఒక చోటు కాదు, డెవలప్మెంట్ విస్తరించాలి. ఈ లెక్కను చూసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఇవన్నీ చూస్తే ఇక్కడ జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇక్కడే ఎందుకు ఉండాలి? కొన్ని ఉప్పల్లో పెట్టండి, ఆ సరౌండింగ్స్ వాళ్ళు అక్కడ చేసుకోవడానికి ఉంటది. కొన్ని మియాపూర్ లో పెట్టండి. ఆయన అన్నట్లు కూడా ఆ పలానా వాటిని విస్తరించడానికి ట్రై చేయండి, కానీ వీటిని ఇందులో కలిపేయడం వల్ల లొకాలిటీ అంటే ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆయన చెప్పినట్టుగా నోమాన్ గారు జవాబు చెప్పాలి. కొన్ని ఎయిర్పోర్ట్లు పెంచేసి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది హెల్ప్ చేయడానికి, ఆ సపోర్ట్ చేయడానికి. ఆ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తీసుకురండి. కొన్ని నగరాలన్నీ కూడా తెలంగాణ 4 వైపున నగరాలకి ఎయిర్పోర్ట్ సౌకర్యం, రైల్వే కనెక్టివిటీ ఇచ్చినట్టయితే ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి. ఒక నిమిషం, దీనికి ఏం చెప్తారు? ఇండస్ట్రియల్ కూడా మీరు దీన్ని డైవర్సిఫై చేస్తే ఇట్ విల్ బి బెటర్ టు పబ్లిక్. అంతే, ఇప్పుడు ఆయన ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి కూడా ఆ లెక్కన చూసినా 100%. అందుకనే ఫ్యూచర్ సిటీ రాబోతున్నది, అందుకనే 4th సిటీ రాబోతున్నది, అందుకనే భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మాట్లాడుతున్నామో ఇట్ ఈస్ సార్, ఇట్ ఈస్ నాట్ హైదరాబాద్, ఇట్ ఈస్ శ్రీనివాస్ గారు, ఇట్ ఈస్ నాట్ హైదరాబాద్. నేను మీకు అదే చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీ మీరు ఒక్కసారి చూడండి. ఫ్యూచర్ సిటీ 4th సిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అండ్ నౌ ద ఫ్యూచర్ సిటీ. ఈ 4th సిటీ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ 4th సిటీ అనేది మీరు ఇబ్రహీంపట్నం, మీరు అటువైపు మీరు కల్వకుర్తి రోడ్ మీరు తీసుకుంటే ఆ ఏరియా మీకు వస్తుంది 4th సిటీ కింద. నేను ఏమంటున్నాను అంటే అక్కడ మీకు టీసీఎస్ ఉంది. కొంగర్ కలాల్లో బొంగళూరు దగ్గర అక్కడ టీసీఎస్ ఉంది, అమెజాన్ హబ్ ఉంది, అక్కడ ఐటీ పార్క్స్ డెవలప్ అవుతున్నాయి. మీరు అన్నటువంటి ఉప్పల్లో జెన్పాక్ట్ ఉంది, అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ టైంలోనే వచ్చింది. నేను ఏమంటున్నాను అంటే కనెక్టివిటీ ఒకవేళ డాక్టర్ వైఎస్ఆర్ గారు